అది ఒక సవరణ చేసుకోండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గతంలో బీఆర్ఎస్ తో పోరాడి వెంటాడి ప్రజా సమస్యలపై పోరాడినటువంటి ఉద్యమం చేసి ప్రతి నిత్యం పోరాటం చేసి గత 10 సంవత్సరాల్లో ముఖ్యంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో పూర్వ అధ్యక్షులు బండి సంజయ్ గారి అధ్యక్షతన చాలా విపరీతమైనటువంటి పోరాటాలు అన్నిటి మీద ధర్నాలు చేసినటువంటి ఘనత బీజేవైఎంది, భారతీయ జనతా పార్టీది. సరే, కొన్ని స్వీయ వ్యూహాల ఫలితంగానో లేకుంటే ప్రజా తీర్పు ఫలితంగానో కాంగ్రెస్ పార్టీకి కొన్ని మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల్లో కానివ్వచ్చు, అదే విధంగా కొన్ని వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, అదే విధంగా ఏదైనా సరే కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడము, తెలంగాణలో కాంగ్రెస్ గెలవడము, తర్వాత తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి మెజారిటీతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు ఇప్పటికి 9 నెలలు నుంచి సంవత్సరం అవుతుందా లేదా? 10వ నెలకి ఎంటర్ దీనికి సంబంధించి ఒక 6 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కొంత టైం కావాలి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. దేశంలో కూడా ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నేతృత్వంలో ఏర్పడింది. చాలా ప్రతి నెలలో ప్రతి కేబినెట్ విస్తరణలో ఎటువంటి తీర్మానాలు చేసుకున్నాము, ఏ నెలకి ఏమేం పనులు చేసినాం అనేటువంటి రిపోర్ట్ ని ఆన్లైన్ లో కేంద్ర ప్రభుత్వము చాలా పగడ్బందీగా ప్రణాళికబద్ధంగా వర్క్ ప్రొసీజర్ తో జరుగుతుంది. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్త పరిపాలన. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ ఒక్కసారి మనం చూస్తే ప్రతి ఏటా రైతు భరోసా, రైతులకు కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి రూపాయలు 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి క్వింటాకు బోనస్ గా 500 రూపాయలు, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇల్లు లేని వారికి స్థలానికి 5 లక్షల రూపాయలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలము, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు, చేత పింఛన్ కి 4,000, మహాలక్ష్మి పదవి కింద 2,500, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు. ఇట్లా దాదాపు ఇవన్నీ చూసుకుంటూ పోతే, అదే విధంగా కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారిస్తాం. అతి తొందరగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వారి యొక్క అవినీతిని మేము ఎండగడతామని మేనిఫెస్టోలో చెప్పారు. అదే విధంగా విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్, గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలకు జాబ్ క్యాలెండర్, చాలా రకాలుగా అదే విధంగా 6 గ్యారెంటీలు. సో ఇవన్నీ చూస్తే ఇవన్నిటిని చేయలేని పరిస్థితి. ఎందుకు చేయలేని పరిస్థితి అంటే, ఇవి చేయాలి అనే ఒక పద్ధతి ప్రకారంగా వీళ్ళు చేయగలము అనే నమ్మకము వాళ్ళకి కూడా లేదు. ఎందుకంటే ఇది తెలంగాణ అప్పులతో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల అప్పులతో తెలంగాణ ఉంది అని వాళ్ళకి తెలుసు. కానీ ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను ఏదో విధంగా మనం అధికారంలోకి రావాలి, ప్రజలకు ఉచిత హామీలు చెప్పి ప్రజలను వంచాలి, మోసం చేయాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక పెద్ద సైకలాజికల్ గేమ్ ప్రణాళికబద్ధంగా చేశారు. ఇప్పుడు ఇక్కడ వనరులు లేవు. ఇటీవల రుణమాఫీ గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద మాటలు మాట్లాడతారు. 1,00,000 రూపాయల రుణమాఫీ చేశాము, 50,000 రుణమాఫీ చేశాము, 2 లక్షల రుణమాఫీ చేశాము. ఒక్కసారి రుణమాఫీ పగడ్బందీగా అందరికీ న్యాయం జరిగిందా అని వాళ్ళు ఏ గుడి దగ్గర, ఏ ఊరు దగ్గర, ఏ విలేజ్ దగ్గర, ఏ గ్రామం దగ్గర, ఏ గుడి పేరు చెప్పి ఆ రోజు నేను రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అదే గుడి దగ్గర, అదే ఎన్నికల ప్రచారంలో ఎవరి పేరు చెప్పి, ఏ స్వామి పేరు చెప్పినటువంటి ప్రమాణం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు పారదర్శకంగా, పర్ఫెక్ట్ గా, పగడ్బందీగా తెలంగాణలో రుణమాఫీ జరిగిందని అనుకుంటే రేవంత్ రెడ్డి ఆ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి నేను చేశాను, ఇదిగో ఈ విధంగా చేశానని ప్రమాణం చేసి చెప్పగలనని నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని ప్రశ్నిస్తున్నాను. అదే విధంగా ప్రభుత్వంలో
ప్రభుత్వంలో ఏదైతే వీరు చేస్తున్నటువంటి వీళ్ళకి ఒకరినొకరికి పొంతన లేకుండా ఇప్పటికీ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీకి దాదాపు ఒక 30 నుంచి 40 సార్లు పోయి ఉంటారు. 40 సార్లు వెళ్ళుంటారు. ఇక్కడ పరిపాలన మీద పట్టు సాధించాడా లేదా అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. పరిపాలన మీద పట్టు సాధించిన వ్యక్తి పదే పదే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ఢిల్లీలో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇటువంటి పరిపాలన సాగిస్తున్నారు. ఇకపోతే ప్రజలను పూర్తిగా డైవర్ట్ చేసే విధంగా పాలిటిక్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నికలు అన్నారు. వాస్తవంగా ఈ రోజు ప్రజలు ఎందుకు చర్చించుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి వీళ్ళు కేవలం మేమీ హామీలు మా 5 సంవత్సరాల కాలంలో మాకు మీరు 5 సంవత్సరాల పదవి కాలం ఇస్తారు, మాకు మీరు పరిపాలన దక్షతలతో మేము చేస్తామని చెప్పుకుంటే ప్రజలు ఈ రోజు డిస్కస్ చేసుకునే వాళ్ళు కాదు. వీళ్ళు ఒక టైం బాండ్ పెట్టారు. 100 రోజుల్లో మీ 6 గ్యారంటీలు పూర్తి చేస్తాం, ఈ 100 రోజుల్లో పూర్తిగా అన్ని కూడా మేము ప్రజలకు అందే విధంగా చేస్తా ఉన్నాం. ఒక్క విషయం చెప్తున్నానండి, ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇచ్చారా? ఎందుకు ఇవ్వడం లేదు రేషన్ కార్డులు? దాదాపు 19 లక్షల అప్లికేషన్లు రేషన్ కార్డులో తీసుకున్నారు. ఎందుకు వీళ్ళు పెట్టినటువంటి ప్రజాపాలన అని చెప్పని డిసెంబర్ 26వ తారీఖున